ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రను లోతుగా పరిశీలిస్తే 1970వ శతకం కీలకమైన ఇంకా సంక్లిష్టమైన పరివర్తన చెందిన దిశగా కనిపిస్తుంది. దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, శ్రోతల హృదయాలను శాసించిన గాన గాంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శకం క్రమంగా ఆఖరి దశకు చేరుకోవటమే అది. అదే సమయంలో ఆధునిక శైలితో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శకం ఉద్భవించిన కాలం అది. వీరిద్దరి సంధి కాలానికి మధ్యలో ఒక సుమధురమైన హుందాతనంతో కూడిన గాత్రం తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఆ గాత్రమే విశ్వరాజు రామకృష్ణ గారిది, అలియాస్ వి రామకృష్ణ గారు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక విశిష్టమైన ముద్రను, గౌరవాన్ని, క్లాస్ అప్పీల్ ను సంపాదించుకున్న అరుదైన నేపథ్య గాయకుడు ఆయన. సాంకేతికత ఎంత పెరిగినా, సంగీత ధోరణులు ఎంతగా మారినా, పాత తరపు మాధుర్యాన్ని, స్పష్టమైన ఉచ్చారణను కోరుకునే సంగీత ప్రియులకు రామకృష్ణ గారి వాయిస్ ఒక అద్భుత వరంగా నిలిచింది. సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ వృత్తిపరమైన కెరీర్ లో 5,000కు పైగా పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన. ఈ రోజు ఈ వీడియోలో మనం వి రామకృష్ణ గారి జననం, సంగీత ప్రస్థానంపై ఆయన ఎదుర్కొన్న వృత్తిపరమైన సవాళ్లు, సాధించిన విజయాలు, వారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పి సుశీల గారితో వీరికున్న అనుబంధం ఏంటి లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. వి రామకృష్ణ గారు 1947 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఒక అత్యంత ప్రసిద్ధ సంగీత ఇంకా కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వరాజు రంగసాయి ఇంకా రత్నం. రామకృష్ణ గారి తల్లి ఒక ప్రతిభావంతురాలైన సంగీత విద్వాంసురాలు. ఆమె ప్రఖ్యాత వయలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న గాన కోకిల పి సుశీల గారు ఆయనకు స్వయాన పిన్ని గారు అవుతారు. ఇటువంటి అద్భుతమైన కళా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల రామకృష్ణ గారికి చిన్నప్పటి నుండే సంగీతం పట్ల అమితమైన ఆసక్తి, అవగాహన సహజంగానే వచ్చాయి. తల్లి ద్వారా కర్ణాటక సంగీత మూలాలను వంటబట్టించుకున్న ఆయన వృత్తిపరంగా సంగీతంలో మరింత పట్టు సాధించేందుకు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర ఉన్నత స్థాయి శిక్షణ తీసుకున్నారు. ఇది ఆయనకు పద్యాలు, శాస్త్రీయ రాగాలపై పట్టునిచ్చింది. విద్యాభ్యాసం విషయానికి వస్తే రామకృష్ణ గారు కేవలం సంగీతానికే పరిమితం కాకుండా చదువులోనూ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. చిన్న వయసులోనే బిఎస్సి డిగ్రీని పూర్తి చేసి ఉన్నత విద్యావంతుడిగా కూడా గుర్తింపు పొందారు. తర్వాత కాలంలో సంగీత రంగంలో అవకాశాలు వస్తున్నప్పటికీ విద్య పట్ల ఉన్న మక్కువతో కొంతకాలం విరామం తీసుకొని ఎంఎస్సి కూడా పూర్తి చేశారు ఆయన. రామకృష్ణ గారు తన వృత్తిపరమైన సంగీత ప్రయాణాన్ని చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు పాడడం ద్వారా ఆయన తన గాత్ర మాధుర్యాన్ని తొలిసారిగా శ్రోతలకు పరిచయం చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఆయన పాడిన లలిత గీతాలు అప్పట్లో సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. రామకృష్ణ గారి సంగీత ప్రయాణాన్ని ఇంకా గాన శైలిని అత్యంత బలంగా ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి లెజెండరీ గాయకుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రామకృష్ణ గారికి ఘంటసాల గారంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆయనను ఆరాధ్య దైవంగా భావించి అక్షరాల పూజించేవారు. ప్రముఖ నేపథ్య గాయని అయిన పి సుశీల గారి మేనల్లుడు కావటం వల్ల రామకృష్ణ గారికి ఘంటసాల గారిని తరచుగా కలుసుకునే అవకాశం, స్టూడియో వాతావరణాన్ని, ఘంటసాల గారి గాన శైలిని దగ్గరుండి గమనించే అవకాశం దక్కాయి. ఘంటసాల గారి స్పష్టమైన ఉచ్చారణ, శృతి పక్వత, లయ జ్ఞానం రామకృష్ణ గారి గాత్రంలో అంతర్లీనంగా ఇమిడిపోయాయి. ఘంటసాల గారు స్వయంగా రామకృష్ణ గారి టాలెంట్ ని గుర్తించి సినీ రంగంలో ప్రవేశించడానికి ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. 1970వ దశకం ప్రారంభంలో తెలుగు సినీ పరిశ్రమ ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంది. దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు కంచుకోటలా నిలిచిన ఘంటసాల గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. ఆయన గంభీరమైన గాత్రంలో మునుపటి వాడి తగ్గటం, కొన్ని సందర్భాల్లో పాడటానికి ఇబ్బంది పడటం సినీ నిర్మాతలను ఇంకా దర్శకులను కలవరపెట్టింది. సరిగ్గా అదే సమయంలో యువ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మార్కును చూపించుకున్నప్పటికీ పౌరాణిక, చారిత్రక పాత్రలు ధరించే సీనియర్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి వారి గంభీరమైన రూపాలకు ఆ వాయిస్ సరిపోతుందా అనే బలమైన సందేహం దర్శక నిర్మాతల్లో మొదలైంది. ఈ క్లిష్ట సమయంలో ఘంటసాల గారి తరహాలోనే స్పష్టమైన ఉచ్చారణ,
హుందాతనం ఉండి వినడానికి మహమ్మద్ రఫీ లాంటి మృదువైన గాత్రం కలిగిన రామకృష్ణ గారి వైపు నిర్మాతలు దృష్టి సారించారు. స్వయంగా ఘంటసాల గారే కొన్ని సందర్భాల్లో తన ఆరోగ్యం సహకరించని పక్షంలో తన స్థానంలో రామకృష్ణ గారిని తీసుకోవలసిందిగా నిర్మాతలకు సూచించినట్లు కొంత సమాచారం ఉంది. అలా 1972వ సంవత్సరంలో విచిత్ర బంధం చిత్రంలోని వయసే ఒక పూల తోట అనే అద్భుతమైన పాట ద్వారా రామకృష్ణ గారు తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడిగా అరంగేట్రం చేశారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1972వ సంవత్సరంలో అరంగేట్రం చేసిన రామకృష్ణ గారు అనతి కాలంలోనే తెలుగులోని అగ్ర హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ గాయకుడిగా మారిపోయారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు, కృష్ణరాజు, కృష్ణ ఇలా మహా నటులకు ఆయన వందలాది సూపర్ హిట్ గీతాలను ఆలపించారు. రామకృష్ణ గారి గాత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఆయనను నమ్మి మొదట పెద్ద బ్రేక్ ఇచ్చిన అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారికి ఘంటసాల గారి వాయిస్ ఎంతలా సెట్ అయ్యేదో రామకృష్ణ గారి వాయిస్ కూడా అంతే అద్భుతంగా సెట్ అయిపోయింది. 70వ దశకం పొడవునా ఏఎన్ఆర్ గారు నటించిన అనేక భావోద్వేగభరితమైన ఇంకా కుటుంబ కథ చిత్రాలకు రామకృష్ణ గారు పూర్తి స్థాయి నేపథ్య గాయకుడిగా పనిచేశారు. ఏఎన్ఆర్ గారి అద్భుతమైన నాట్య కౌశలానికి ముఖ కవళికలకు రామకృష్ణ గారి గాత్రం ఖచ్చితమైన కెమిస్ట్రీని తీసుకొచ్చింది. 1973లో రిలీజ్ అయిన భక్త తుకారం సినిమాలో పాండురంగ నామం, మనసున నీవే, నీవే ఆది దైవము, శ్యామ సుందర వంటి అద్భుతమైన భక్తి రస గీతాలతో పాటు మహాకవి క్షేత్రయ్య చిత్రంలోని క్లాసికల్ పాటలు రామకృష్ణ గారి గాత్రంలో ఏఎన్ఆర్ గారి నటనకు వన్నె తెచ్చాయి. కెవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు, సత్యం ఇంకా ఆదినారాయణరావు వంటి దిగ్గజ సంగీత దర్శకులు ఏఎన్ఆర్ రామకృష్ణ కాంబినేషన్ లో అద్భుతమైన మెలోడీలను సృష్టించి చరిత్ర సృష్టించారు. 1973లో రిలీజ్ అయిన పల్లెటూరి బావ సినిమాలోని ఒసే వయ్యారి రంగి లాంటి మాస్ పాటలు సైతం ఆయన అవలీలగా పాడేశారు. ఎన్టీ రామారావు గారి పౌరాణిక, చారిత్రక ఇంకా జానపద చిత్రాలకు రామకృష్ణ గారి గంభీరమైన గాత్రం ఒక దైవికమైన వరంలా మారింది. పాత్ర యొక్క గంభీర్యాన్ని, రాజసాన్ని పలికించడంలో రామకృష్ణ గారి వాయిస్ లో ఉన్న బేస్ ఎన్టీఆర్ గారికి చాలా బాగా సరిపోయింది. దానవీర సూరకర్ణ లాంటి బహుముఖ పౌరాణిక చిత్రాల్లో రామకృష్ణ గారు పాడిన పద్యాలు, పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు స్వయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమాలోని దాదాపు అన్ని పాటలు వి రామకృష్ణ గారే పాడారు. శివ గోవింద గోవింద, వినరా వినరా ఓ నరుడా ఈ పాటలన్నీ రామకృష్ణ గారే పాడారు. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అంత విజయం సాధించిన తరువాత ఎన్టీఆర్ గారు స్వయంగా రామకృష్ణ గారిని పిలిచి, బ్రదర్ ఈ సినిమా అద్భుత విజయానికి మీ గాత్రం ఒక అద్భుతమైన బలాన్ని చేకూర్చింది అని ప్రశంసించడం రామకృష్ణ గారి జీవితంలో ఒక మైలురాయి, ఇంకా ఆయన ప్రతిభకు దక్కిన అతి పెద్ద పురస్కారం అని చెప్పొచ్చు. శోభన్ బాబు గారు నటించిన ఎన్నో కుటుంబ కథా చిత్రాలకు ఇంకా ప్రేమ కథలకు రామకృష్ణ గారి వాయిస్ ఒక ట్రేడ్ మార్క్ గా నిలిచింది. రొమాంటిక్ సీన్స్ లోని శోభన్ బాబు గారికి కావలసిన మృదుత్వాన్ని రామకృష్ణ గారు తన గాత్రం ద్వారా అద్భుతంగా అందించారు. శారదా సినిమాలోని శారదా నన్ను చేరగా, బలిపీఠం సినిమాలోని చందమామ రావే జాబిలి రావే వంటి పాటలు రామకృష్ణ గారిని శోభన్ బాబు గారి లాంటి అందమైన హీరోలకు పర్ఫెక్ట్ వాయిస్ గా నిలబెట్టాయి. అదే విధంగా కృష్ణరాజు గారి కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన భక్త కన్నప్ప చిత్రంలో శివ శివ శంకర, ఆకాశం దించాల పాటలు, అమరదీపం సినిమాలోని ఇంతే ఈ జీవితము వంటి పాటలు రామకృష్ణ గారి రేంజ్ ను, ఆయన వాయిస్ లోని డెప్త్ ను చాటి చెప్పాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా, దీక్ష భూని సాగర అనే వీరరస గీతాన్ని ఘంటసాల గారితో కలిసి రామకృష్ణ గారు ఆలపించడం చారిత్రాత్మకం. 70వ దశకం ప్రారంభంలో ఎస్పి బాలు గారి వాయిస్ కుర్ర హీరోలకు సరిపోతుందని భావించిన దర్శకులు, సీనియర్లైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారులకు మాత్రం రామకృష్ణ గారి వైపే మొగ్గు చూపేవారు. దీంతో ఆ దశాబ్దంలో బాలు గారు ఇంకా రామకృష్ణ గారుల మధ్య ఇండస్ట్రీలో ఒక పోటీ నెలకొంది. అయితే కాలక్రమంలో ఎస్పి బాలు గారు తన గొంతులో అద్భుతమైన మార్పులు తెచ్చుకొని ప్రతి హీరో మాట్లాడే శైలికి సరిపోయేలా గాత్రాన్ని మార్చుకునే నైపుణ్యాన్ని సాధించారు. ఈ పరిణామం తెలుగు సినీ సంగీతంలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఘంటసాల గారు,
రామకృష్ణ వంటి సాంప్రదాయబద్ధమైన గాయకులు కేవలం శృతి, లయ, ఉచ్చారణ, భావంపై మాత్రమే దృష్టి పెట్టి పాటను అత్యంత సహజంగా, స్వచ్ఛంగా పాడేవారు. కానీ ఏనాడు తెరపై ఉన్న హీరోల గొంతును ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ బాలు గారు ప్రవేశపెట్టిన ఈ కొత్త పద్ధతి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇంకా కమర్షియల్ గా కూడా అత్యంత విజయవంతమైంది. దీనికి తోడు రామకృష్ణ గారు తనకంటూ వచ్చిన తొలి బ్రేక్ ను వాడుకొని శాస్త్రీయ సంగీతంలో మరింత పట్టు సాధించడానికి బదులు తన విద్యాభ్యాసంపై ఉన్న మక్కువతో ఎంఎస్సి చదువును పూర్తి చేయడానికి కొంతకాలం విరామం తీసుకున్నారు. ఈ రీజన్ వల్ల ఆయన కెరీర్ కొంత వెనక్కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఎస్పీ బాలు గారు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీని శాసించడం ప్రారంభించాక క్రమంగా రామకృష్ణ గారికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ రామకృష్ణ గారి స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేనిది. పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న పాట అవసరమైనప్పుడల్లా సంగీత దర్శకులు ఖచ్చితంగా రామకృష్ణ గారినే పిలిచేవారు. ఒక ఆసక్తికరమైన ఇంకా గొప్ప విషయం ఏంటంటే సినీ రంగంలో కమర్షియల్ అవకాశాలు తగ్గుతున్న తరుణంలో రామకృష్ణ గారు నిరాశ చెందలేదు. తన గాత్రంలో ఉన్న దైవికమైన స్వచ్ఛతను, ఉచ్చారణలోని గాంభీర్యాన్ని గుర్తించిన ఆయన తన దారిని భక్తి గీతాల వైపు మళ్లించి అందులో తిరుగులేని రారాజుగా ఎదిగారు. ఆయన తన జీవిత కాలంలో పాడిన సుమారు 5,000 పాటల్లో మెజారిటీ పాటలు ప్రైవేట్ భక్తి ఆల్బమ్స్ కు సంబంధించినవే కావటం విశేషం. జీవిత చరమాంకంలో రామకృష్ణ గారు కేవలం సంగీతానికే పరిమితం కాకుండా తనలోని నటుడిని కూడా మేల్కొల్పారు. ఎన్నో టెలివిజన్ సీరియల్స్ లో ఇంకా కొన్ని సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించారు. ఒక ప్రముఖ గాయకుడు తన వయస్సు పైబడిన తరువాత నటన వైపు మళ్లడం అనేది చాలా అరుదు. రామకృష్ణ గారి వ్యక్తిగత జీవితం ఎంతో క్రమశిక్షణతో కొనసాగింది. 1976లో ఆయన వివాహం చేసుకున్నారు. జ్యోతి ఖన్నా అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. జ్యోతి ఖన్నా గారు కూడా ఒక ప్రసిద్ధ గాయని. వీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నో సంగీత కచేరీలను నిర్వహించారు. ఈ దంపతులకు 2 పిల్లలు, కుమారుడు సాయి కిరణ్, ఇంకా కుమార్తె లేఖ. తన తండ్రి సంగీత వారసత్వాన్ని కాకుండా నటనా వారసత్వాన్ని అందిపించుకొని 2011లో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వే కావాలి చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు సాయి కిరణ్. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో ఒక ప్రముఖ నటుడిగా స్థిరపడ్డారు. ఆయన కుమార్తె లేఖ గారు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి సంగీత ప్రపంచానికి తన మధురమైన గాత్రాన్ని దశాబ్దాల పాటు పంచిపెట్టిన రామకృష్ణ గారు చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సుమారు 10 నెలల పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సుదీర్ఘ చికిత్స పొందుతూ 2015 జూలై 16న తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణించే నాటికి ఆయన వయసు 68 సంవత్సరాలు. రామకృష్ణ గారి మరణ వార్త విని తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రామకృష్ణ గారు కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు. ఏదేమైనా అల్లూరి సీతారామరాజు సినిమాలోని వీరరస పాట వినిపించిన, కమ్మని విరహ గీతాలు వినిపించిన, అయ్యప్ప స్వామి మండల దీక్ష సమయంలో ప్రతి వీధిలో మార్మోగే భక్తి గీతాలు వినిపించిన, అందులో సజీవంగా దైవికమైన నాదంతో వినిపించేది రామకృష్ణ గారి గాత్రమే. తెలుగు సంగీత చరిత్ర ఉన్నంత కాలం ఆయన పాటలు నిలిచి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వి రామకృష్ణ గారి గురించిన వివరాలు. ఆయన పాడిన పాటలో మీకు ఏ పాట బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.